ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. భగవాన్ శ్రీరమణుల జీవిత విశేషాలు 26వ భాగం. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంతకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఓ అర్జున, అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగం చేసినవాడు నన్నే పొందుతాడు. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ భావములను స్మరించుచు దేహత్యాగం చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్ధమును అనగా కర్తవ్య కర్మను కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉన్నచో నిజముగా నీవు నన్నే పొందెదవు. పై 3 శ్లోకాలను గమనిస్తే ఎవరైతే అంత్యకాలమునందు భగవంతుణ్ణి స్మరిస్తూ దేహత్యాగం చేస్తారో అటువంటి వారు భగవంతుణ్ణే పొందుతారు. ఈ విషయంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. అవసాన దశయందు ఏ భావాన్ని స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో అతడు మరుజన్మలో ఆ స్వరూపాన్నే పొందుతాడు. ఎందుకంటే అతడు జీవితంలో ఎక్కువగా దేనిని స్మరిస్తూ ఉంటాడో అదే అతనికి అంత్యకాలంలో స్మరణకు వస్తుంది కనుక. కావున ఎల్లప్పుడూ భగవంతుణ్ణే స్మరిస్తూ కర్తవ్య కర్మను నిష్కామ బుద్ధితో నిర్వహిస్తూ మనోబుద్ధ్యాదులను భగవంతుని యందు నిలిపి ఉన్నవాడు నిజంగా భగవంతుణ్ణే పొందుతాడు అంటూ అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే ఏం చేయాలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ క్రింది శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ అర్జున, మనస్సును ఎటూ పోనీయక నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూప యోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. కావున నిరంతర అభ్యాసం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని వివరించారు. ఏ శాస్త్ర అభ్యాసాలు లేకపోయినప్పటికీ గురువు పట్ల ఉన్న శ్రద్ధ, భక్తి, విశ్వాసం, గురుసేవ ద్వారా భగవానులకు పరిపూర్ణ శరణాగతి చెందడం ద్వారా అంత్యకాలంలో భగవానులనే స్మరిస్తూ భగవానులలో ఐక్యం అయిన శ్రీ నటేశ్ అయ్యంగారి జీవితానికి సంబంధించిన విషయాలను ఈ భాగంలో తెలుసుకుందాం. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్. ఎప్పుడైతే ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలుగుతుందో అప్పుడే సన్యసించాలన్నది ఆర్యోక్తి. దీనికి అనుగుణంగా అన్నట్లు నటేశ్ అయ్యర్ అనే చిదంబరవాసి లోకాన్ని సన్యసించాలన్న బలమైన కోరిక కలగగానే తన భార్యని, కుమార్తెని విడిచి అరుణాచలం చేరుకున్నాడు. అరుణాచలంలోని శ్రీ రమణులచే ఆకర్షితులై శ్రీ రమణాశ్రమంలో వంటవానిగా చేరాడు. ఆశ్రమం వంటశాలలో వంటనంతా బ్రాహ్మణ వితంతువులే చేసేవారు. వాళ్ళంతా ఎక్కువ పని అప్పగించినా ఓపికగా గురుసేవగా భావించి చేసేవారు. ఒకసారి చలోక్తిగా నాపై అధికారం చెలాయించే ఒక ఆడదాని దగ్గర నుండి పారిపోయి వచ్చి ఇక్కడ 5 ఆడవారి అధికారంలో పనిచేస్తున్నాను అని అన్నారు. రోజురోజుకి పని భారం సహించలేక ఇక ఆశ్రమం నుండి ఎవరికీ చెప్పకుండా పారిపోదామని నిశ్చయించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ విల్లుపురం చేరుకున్నాడు. అక్కడ స్నానం చేసి విభూతి పెట్టుకొని భగవాన్ని ప్రార్థిద్దామని కళ్ళు మూసుకున్నాడు. తన ఎదుట శ్రీ భగవాన్ నిలబడి ఉన్నట్లు అనిపించింది. భగవాన్, మీరిక్కడికి ఎట్లా వచ్చారు అని ఆశ్చర్యపోతూ అడిగాడు. భగవానులు చిరునవ్వుతో నా దగ్గర నుండి ఎంత దూరం పోయావేమిటి అని అడిగారు. కన్నీటితో కరిగిపోయిన అయ్యర్ సమాధానం ఇవ్వలేకపోయాడు. భగవానుల మూర్తి అరుణాచలం వైపు నడుస్తుండగా అయ్యర్ భగవానులను అనుసరించాడు. కొంత దూరం వెళ్ళాక ఆ మూర్తి దృశ్యం అదృశ్యమైనప్పటికీ అయ్యరికి మాత్రం తన ముందు భగవానులు వెళ్తున్నట్లే అనిపించింది. అలాగే ఆశ్రమాన్ని చేరుకున్నాడు. హాల్లోకి చేరగానే సోఫాపై ఆసీనులైన భగవానులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవానులు మళ్ళీ నటేశంతో
అదే ప్రశ్ననే వేశారు. ఎంత దూరం వెళ్ళిపోయావేమిటి నా దగ్గర నుండి అని. అయ్యర్ తను చేసిన పనికి దుఃఖంతో వెక్కి వెక్కి ఏడ్చాడు. మరలా యథాతథంగా వంటశాలలో తన పనిలో నిమగ్నమైపోయాడు. ఈ సంఘటనతో అయ్యరికి భగవానుల పట్ల భక్తి విశ్వాసం కలిగింది. భగవానులే తన గురువు దైవంగా భావించాడు. భగవానులకే సంపూర్ణ శరణాగతి చెందాడు. భగవానికి ఆపరేషన్ జరిగినప్పుడు వారికి పరిచారకునిగా కూడా ఉండేవాడు. అప్పటి సంఘటన గురించి చెబుతూ, ఆ సమయంలో భగవాన్ ప్రవర్తన ఆ శరీరాన్ని వారు ధరిస్తున్నట్లుగా ఉండేది. కండని కోశారు, నెత్తురు కారుతోంది. రేడియం సూదులను వ్రణం చుట్టూ గుచ్చటం చూశాను. భగవాన్కి స్పృహ ఉంది గాని తమ చేతికి ఏం జరుగుతోందో దాని పట్ల నిర్లక్ష్యం కూడా ఉండేది. భగవాన్ మౌనశక్తి మమ్మలందరినీ మింగేసింది. డాక్టర్లు కూడా అందులో పడిపోయారు. ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు భగవాన్కి సాష్టాంగ నమస్కారం చేశారు. వారిలో ఒక ఆయన, నేనెందరికో ఆపరేషన్లు చేశాను, కానీ ఎప్పుడూ ఇటువంటి అనుభవం కలగలేదు. నేనెక్కడా అనుభవించని ప్రశాంతత ఉంది గదిలో. ఎట్లా ఉందో వివరించలేను, కానీ ఇటువంటి అనుభూతి నాకింకెక్కడా కలగలేదు అని అన్నారు. మరొకసారి అయ్యర్ గారు భగవాన్ గురించి చెబుతూ, మన మనస్సుతో అర్థం చేసుకొని అంచనా వేయగల వ్యక్తి కానీ మరొకటి కానీ భగవాన్ కానే కారు. వారి గురించి మనకేమి తెలియదని ఒప్పుకోవాల్సిందే. అంతేకాదు, వారి గురించి యథార్థం చెప్పలేమని కూడా ఒప్పుకోవాలి. భగవాన్ గురించి నేనేమి చెప్పలేను. ఎందువల్లనంటే అసలైన భగవాన్ని మాటలతో వివరించలేం. రుచి చూస్తే గాని తెలియని మాధుర్యం అది అని అన్నారు. భగవాన్ మహానిర్యాణం జరిగిన కొన్నాళ్లకు నటేశ అయ్యర్ని పని నుండి తొలగించారు ఆశ్రమ అధికారులు. పాపం అతడు ఎక్కడికి పోగలడు తన గురువును విడిచి. అందుకే ఆశ్రమం బయట ఉన్న గుడిమెట్ల దగ్గర కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి విషయమేమిటని భగవాన్ తమ్ముని మనవడు వి గణేశన్ అయ్యర్ గారిని అడగగా అయ్యర్ ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఆశ్రమ అధికారులు నన్ను పొమ్మన్నారు. ఎక్కడికి వెళ్ళడానికి నాకేమీ లేదు. ఇది మా సద్గురువుల ఆశ్రమం. వారికి ఇంతకంటే దగ్గరగా ఉండే స్థలం లేదు. అందువల్ల ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను అని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని విని గణేశన్ అయ్యర్ని బాధ పెట్టినందుకు కోపంతో ఆశ్రమ అధ్యక్షునితో తిరిగి పనిలోకి తీసుకోమని గట్టిగా వాదించారు. అయినప్పటికీ వారు అయ్యర్ని పనిలోకి తీసుకునేదే లేదని ఖరాఖండిగా చెప్పారు. అప్పుడు గణేశనికి ఏం చేయాలో తెలియక భగవాన్ భక్తుడైన మురుగనార్ వద్దకు వెళ్ళారు. ఆశ్రమానికి సమీపంలో ఒక పూరుగుడిసెలో ఉన్న రమణ భక్తుడైన మురుగనార్కు జరిగిన విషయమంతా చెప్పాడు గణేశన్. అప్పుడు మురుగనార్ కొంటెగా నవ్వి, ఇదంతా నాకెందుకు చెబుతున్నావు? నీవు నేరుగా భగవాన్ దగ్గరికే వెళ్ళి సమస్యను చెప్పుకోవచ్చు కదా. వారి సమాధి వద్దకే వెళ్ళి సమస్యను చెప్పుకుంటే వారు వినరా అని అన్నారు. ఆ మాటలకు గణేశన్ నేరుగా భగవాన్ సమాధి దగ్గరకు వెళ్ళి ఆవేదనతో బిగ్గరగా, భగవాన్, నటేశ అయ్యరికి అన్యాయం జరిగిపోయింది. నా గుండె పగిలిపోతోంది. తిరిగి పనిలోనికి అతన్ని రానియండి అంటూ వేడుకొని ఈ సమస్యను భగవానే చూసుకుంటారనే ధైర్యంతో సాష్టాంగ నమస్కారం చేసి గిరి ప్రదక్షిణకు వెళ్ళిపోయాడు. యథాప్రకారం గణేశన్ మరునాడు ఆశ్రమానికి వెళ్ళగా వంటశాలలో నటేశ అయ్యర్ పనిలో కనిపించాడు. విషయమేమిటో కనుక్కుందామని ఏమిటి సంగతి అని అయ్యర్ని అడగగా అయ్యర్ ఈ విధంగా సమాధానమిచ్చాడు. నిన్న రాత్రి ఇంటికి తిరిగి వెళ్తూ ఆశ్రమ మేనేజర్ గారు ఆ గుడి ముందు ఆగి నన్ను ఆశ్రమంలోకి వచ్చి పనిలో చేరమని కోరాడు అని సంతోషంతో చెప్పారు. నటేశ అయ్యర్ చివరి రోజుల జీవితం గురించి అతని స్నేహితుడైన భూపతిరాజు నారాయణరాజు ఈ విధంగా వివరించారు. నటేశ అయ్యర్కి తనెప్పుడు చనిపోతానోనని ముందే తెలుసు. ఎంతో ఉత్సాహంతో నాతో, రాజు, శ్రీ భగవాన్ నుంచి నాకు పిలుపు వచ్చింది. నేను ఇంకో 10 రోజుల్లో వెళ్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని చూచినప్పుడు కూడా సంతోషంగానే అన్నారు. రాజు, ఇంకా 5 రోజులే ఉన్నాయి, 5 రోజులలో వెళ్తున్నాను అన్నాడు. ఆరోగ్యం క్షీణిస్తోంది కానీ ఉత్సాహం ఏమీ తరగలేదు. అక్కడి వాళ్ళు కొందరు అతనికి పిచ్చి పట్టిందన్నారు. ఏదో విచిత్రం జరగబోతోందని గ్రహించాను. ఎంతో నీరసించిపోయాడాయన. ద్రవపదార్థాలని కూడా తీసుకోలేకపోయాడు. ఆయన చెప్పిన రోజున స్పృహ కోల్పోయాడు. కానీ ముఖం అకస్మాత్తుగా వెలిగిపోయింది. ఎంతో గంభీరంగా అడిగాడు,
భగవాన్ వచ్చారా, నేను వస్తున్నాను అంటూ కన్ను మూశాడు. ఆయన పెదవుల నుండి వచ్చిన ఆఖరి మాటలు ఇవే. నటేష్ అయ్యర్ భగవాన్లో ఐక్యమైపోయారు. ఎంతో భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో నిరంతర సాధన చేసిన వారికి మాత్రమే లభించే అంత్యకాల భగవంతుని స్మరణ నటేష్ అయ్యర్కి దక్కింది. అలాగే భగవానులే స్వయంగా తన కోసం వచ్చాడని చెప్పి అయ్యర్ ప్రాణాలు విడిచారు. భగవాను పట్ల ఉన్న పరిపూర్ణ శరణాగతి వల్లనే ఇది సాధ్యమైందిగా మనం భావించవచ్చు. అటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలను నిరంతర సాధన చేయడానికి తగిన శక్తి సామర్థ్యాలను భగవానులు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణ జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి.